మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయంలోనే పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు లాంటి 3 సినిమాలను సెట్స్ మీద ఉంచి ఏకకాలంలో 3 సినిమాలను పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే రీసెంట్ గా ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి తన పొలిటికల్ కెరీర్ ని కూడా చాలా సక్సెస్ఫుల్ గా మార్చుకున్నారు. ఇక ఇప్పుడు సినిమాల మీదనే తన ఫోకస్ పెట్టబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక వచ్చే నెల నుంచి ఆయన సినిమా షూటింగ్స్ లో పాల్గొనబోతున్నట్లుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ముందుగా ఈ 3 సినిమాలను ఫినిష్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ చేయబోయే సినిమాల గురించి ఆలోచిస్తాడని కొంతమంది తెలియజేస్తుంటే, మరికొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ 3 సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఇక మీదట ఆయన సినిమాలు చేసే అవకాశాలు లేవు అంటూ వాళ్ళ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక నిజానికి పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా తన సినిమాలు చేయనని చెప్పలేదు. ఒకవేళ తను పొలిటికల్ గా చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా సంవత్సరానికి ఒక సినిమాని అయితే తప్పకుండా చేస్తా అంటూ తన స్నేహితులు గాని, తన అభిమానులు గాని క్లారిటీ అయితే ఇస్తున్నారు. మరి ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒక రకంగా చూసుకుంటే ప్రస్తుతం తన పొలిటికల్ గా చాలా యాక్టివ్ గా ఉండాల్సిన సమయం ఇది. కాబట్టి చాలా వరకు ఆయన సినిమాలను తగ్గించే అవకాశం అయితే ఉంది. అలాగే ఆయన సినిమాలను చేయకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఆయన కనుక సినిమాలను ఆపేస్తే హరిహర వీరమల్లు సినిమా ఆయనకి చివరి సినిమా అవుతుంది. ఇక ఇదిలా ఉంటే ఒక పార్టీ నాయకుడిగా, అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా తన పలు రకాల బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఎలా తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.